దేవుని వాక్యం నుండి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. దాంట్లో ఒక మాట జ్ఞాపకం ఉంచుకుందాం, నిత్య రక్షణ. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుకుందాం. 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ కూడా ఆ మాట జ్ఞాపకం ఉంచుకుందాం, సంపూర్ణంగా రక్షించడం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, ఈ సాయంకాలపు వేళ మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుకున్న వాక్యాన్ని ప్రభానాయన మేము అర్థం చేసుకునే రీతిలో మీరే మాకు అందించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనం గత ధ్యానంలో ఈ లోకంలో విశ్వాస యొక్క ప్రయాణం, ఈ లోకంలో ఒక మనుషుని యొక్క ప్రయాణం 3 రకాలుగా ఉంటుంది అని తెలుసుకున్నాం. 3 తరగతుల్లో ఒక మనిషి ప్రయాణం చేయగలడు అని తెలుసుకున్నాం. 3వ తరగతి అంటే 3rd క్లాస్ జర్నీ. దాని గురించి ఏం చెప్పుకున్నామంటే రక్షణ లేని యాత్ర. అంటే ఆ యాత్ర ఖచ్చితంగా సురక్షితం మాత్రం కాదు. అంటే అక్కడ యాత్ర చేసేవారు రక్షింపబడని వారు, ఖచ్చితంగా దే ఆర్ అన్సేఫ్. అలాగే 2వ తరగతి ప్రయాణం, ఇది రక్షించబడిన వారి యాత్రే, కాకపోతే రక్షించబడ్డాం అని వాళ్ళకి తెలియదు. వారి ప్రయాణం సురక్షితమే, కానీ వారికి ఆ అవగాహన మాత్రం లేదు. కాబట్టి వీరిని ఏమనొచ్చు అంటే దే ఆర్ సేఫ్ బట్ నాట్ షూర్. అలాగే 1వ తరగతి ప్రయాణం, దీంట్లో వారు రక్షించబడ్డారు, అంత మాత్రమే కాదు, వారికి మేము రక్షించబడ్డాము అని తెలుసు. అంటే వారి రక్షణ నిశ్చయం. దీన్ని 1వ తరగతి ప్రయాణం అనవచ్చు. అంటే దే ఆర్ సేఫ్ అండ్ షూర్ కదా. 3వ తరగతి అంటే అన్సేఫ్, 2వ తరగతి అంటే సేఫ్ బట్ నాట్ షూర్, 1వ తరగతి అంటే సేఫ్ అండ్ షూర్. ఆ 3 తరగతుల వారికి 3 అవసరం అని చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? 3వ తరగతి వాళ్ళకి ఏం అవసరం? 3వ తరగతి వారికి ఏం అవసరం? రక్షణ మార్గం అవసరం కదా, వే ఆఫ్ సాల్వేషన్ అవసరం. 2వ తరగతి వారికి ఏం అవసరం? 2వ తరగతి వారికి రక్షణ జ్ఞానం అవసరం. లోకాసువార్త 1వ అధ్యాయంలో ఆ పదం చూసాం కదా, నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్. 1వ తరగతి వారికి ఏం అవసరం? రక్షణ ఆనందం అవసరం, జాయ్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి 3వ తరగతి వాళ్ళకి మన రక్షణ మార్గం తెలియచేయాలి, అంటే స్వార్థ ప్రకటించాలి. 2వ తరగతి వారికి
వారు రక్షించబడ్డారు, కాకపోతే వాళ్ళకి రక్షణ గూర్చిన అవగాహన వాళ్ళకి లేదు. రక్షణ జ్ఞానం వారికి కావాలి, నాలెడ్జ్ ఆఫ్ సాల్వేషన్ కావాలి. అలాగే మొదటి తరగతి వారి జ్ఞానం ఉంది, రక్షించబడ్డారు, కానీ వారి రక్షణ ఏం చేయాలి? వాళ్ళు ఆనందించాలి, జాయ్ ఆఫ్ సాల్వేషన్ కావాలి. గత ధ్యానంలో మనం ఈ రక్షణ జ్ఞానం మనం తెలుసుకోవటానికి ప్రారంభం చేశాం. అంటే మన రక్షణ ఎంత నిశ్చయమైనది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేశాం. ముఖ్యంగా మనం చదువుకున్న వచనాల్లో ఒక వచనంలో నిత్య రక్షణ అని ఉంది కదా, మరొక వచనంలో సంపూర్ణ రక్షణ అని ఉంది. మన రక్షణ ఎంత నిత్యమైనదో తెలుసుకోవటానికి చాలా సంగతులు మనం చూసాం. ఎన్ని సంగతులు చూసాం? 12 కదా, 12 సంగతులు మనం చూసాం. వెరీ గుడ్. అంటే మన రక్షణ నిశ్చయం, రక్షించబడిన వారు తప్పక పరలోకానికి వెళ్తారు అనే దానికి దేవుని వాక్యంలో 12 అంశాల ఆధారంగా మనం స్పష్టం చేశాం కదా. ఎందుకంటే ఆ రక్షణ నిశ్చయత ఈ ప్రపంచంలో క్రీస్తును అనుసరించే వాళ్ళకి తప్పితే ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే మిగిలిన వారిది క్రియా నియమం, మనదేమో విశ్వాస నియమం. మిగిలిన వాళ్ళంతా ఏమంటారంటే, అయ్యా నువ్వు పరలోకానికి వెళ్తావా, నువ్వు మోక్షానికి వెళ్తావా అంటే నేను ఎలా చెప్పగలనండి, నా జీవితం అంతా అయిపోవాలి కదా, నా జీవితం అంతా అయిపోయిన తర్వాత నా క్రియలన్నీ ఒకసారి లెక్కబెట్టి మంచి క్రియలు ఎన్ని ఉన్నాయో చెడ్డ క్రియలు ఎన్నో అన్నీ కౌంట్ చేసి ఒకవేళ ఇఫ్ మై గుడ్ వర్క్స్ అవుట్ నంబర్ బ్యాడ్ వర్క్స్ అప్పుడు నేను మోక్షానికి వెళ్తాను అని చెప్తారు. కాబట్టి మన క్రియలన్నీ అయిపోతే కానీ మనం చెప్పలేం ఎక్కడికి వెళ్తామని. అప్పటిదాకా నాకు ఎలాంటి నిశ్చయత లేదు, నేను పరలోకానికి వెళ్తానా వెళ్ళనా అని నేను చెప్పలేను అంటాం. కానీ ఒక్క క్రైస్తవులు మాత్రమే ఖచ్చితంగా చనిపోతే మేము పరలోకానికి వెళ్తాం అని చెప్పగలం. ఎందుకంటే మన నియమం క్రియా నియమం కాదు, లేకపోతే క్రియా న్యాయం కాదు, మనదేంటది విశ్వాస న్యాయం. మనం పరలోకానికి వెళ్ళేది మన క్రియలను బట్టి కాదు, పరలోకానికి వెళ్ళేది మన విశ్వాసాన్ని బట్టి. మనం రక్షించబడ్డాం అంటే, మనం విశ్వసించాం అంటే ఖచ్చితంగా మనం పరలోకం వెళ్తామని ధైర్యంగా మనం చెప్పగలం. అలాంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటలు మనం 12 అంశాలుగా గత ధ్యానంలో మనం గుర్తు చేసుకున్నాం. సరే, అవన్నీ ఇప్పుడు మనం గుర్తు చేసే సమయం మనకు లేదు. ఎవరికైనా గుర్తున్నాయా దాంట్లో 1-2 పాయింట్స్ అని? ఎవరికైనా మీకు గుర్తున్న 1-2 పాయింట్స్ చెప్పండి. నిత్యమైన, ఎందుకంటే యోహాను 3:16లో నశింపక నిత్య జీవం. నిత్య అంటేనే నశింపక అని అర్థం, కానీ 2 పదాలు పెట్టాడు అక్కడ. అంటే ఏమిచ్చాడు మన దానికి? డబుల్ ఎంఫసిస్ ఇచ్చాడు కదా. అది ఒక ప్రాముఖ్యమైన అంశం. ఇంకెవరికైనా గుర్తున్నాయా? సరే, అవన్నీ ఇప్పుడు మనం గుర్తు చేసుకునే సమయం లేదు, కానీ మంచిది. మన రక్షణ ఎంత నిత్యమైనదో తెలుసుకోవటానికి చాలా సంగతులు మనం దేవుని వాక్యంలో చూసాం. దాన్ని సపోర్ట్ చేసేటువంటి వచనాలు చాలా మనకి ఉన్నాయి. అదే సమయంలో అక్కడక్కడ కొన్ని వచనాలు మన రక్షణ నిశ్చయం కాదేమో అని అనుమానం కలిగించే కొన్ని వచనాలు మనకి కనిపిస్తాయి. అంటే మనం చదువుకున్న వచనాలన్నిటికీ అవి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయనా? దేవుని వాక్యంలో 2 వచనాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండటం అంటే అంతరిక్షంలో 2 గ్రహాలు ఢీకొనటం కన్నా అరుదైన సంగతి కదా. అసాధారణం, అసామాన్యం, అది జరిగే అవకాశమే లేదు. దేవుని వాక్యం కన్సిస్టెంట్, అంటే ఖచ్చితంగా దేవుని వాక్యంలో అన్ని వచనాలు ఒకదానికొకటి ఏకీభవించే రీతిలోనే ఉంటాయి. ఏ వచనం కూడా ఒకదానికి వ్యతిరేకంగా ఉండే అవకాశం లేదు. అది కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవటంలో కొంత లోపం ఉండవచ్చు.
ఎందుకు మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేమంటే కొన్నిసార్లు అక్కడున్న కాంటెక్స్ట్ లేకపోతే సందర్భం మనకు అర్థం కాక కొన్నిసార్లు దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల అలాంటి అర్థం వచ్చే అవకాశం ఉంది. అలాంటి వచనాలు కొన్నిటిని ఈ రాత్రి వేళ మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. ఎవరు రక్షించబడతారట? అంతము వరకు సహించిన వాడు. ఒకవేళ ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకుని రక్షించబడ్డాడు, రక్షించబడి అంతం వరకు సహించలేదనుకోండి, ఏమైపోవాలి వాడు? వాడి రక్షణ కోల్పోవాలి కదా. కాబట్టి ఈ వచనం ఆధారంగా చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే మన రక్షణ అది శాశ్వతం కాదు, నిత్యం కాదు. మన రక్షణని మనం అంతం వరకు కాపాడుకోవాల్సిందే. అంతం వరకు సహిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం, కానీ లేకపోతే మనం వెళ్ళే అవకాశం లేదు అని కొందరు ఈ వచనం ఆధారంగా బోధించేటువంటి బోధలు మనకి చాలా వినిపిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా దీంట్లో అక్కడున్న సందర్భాన్ని మనం గమనించాలి కదా. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలంటే మన ప్రభువు చేసిన ఒక ప్రసంగం దాంట్లో ఉంటుంది. ఏం ప్రసంగం చెప్పండి? ఒలీవ ప్రసంగం. ఒలీవ ప్రసంగంలో ప్రాముఖ్యంగా శిష్యులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చాడు. దాంట్లో ఈ మొదటి భాగంలో అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి భాగంలో దేని గురించి మాట్లాడాడు అంటే యూదులకు జరిగేటువంటి సంభవాల గురించి మాట్లాడాడు. కాబట్టి ఈ మొదటి భాగం దేనికి సంబంధించింది? ఇశ్రాయేలుకి సంబంధించింది. ఇశ్రాయేలీలు ఎప్పుడు రక్షించబడే అవకాశం ఉంది? ఈ దినాల్లో కూడా ఇశ్రాయేలు రక్షించబడగలరు. ఎలా రక్షించబడగలరు? మనకులాగాన సువార్త విని ప్రభువు నమ్ముకుంటే రక్షించబడతారు. ఇంకా వాళ్ళకి వేరే మార్గం అంటే ఏమి లేదు. వాళ్ళు మనం ఒకే స్టాండింగ్లో ఉన్నాం ఇప్పుడు. అయితే సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు యూదులు మాత్రం మిగులుంటారు కదా. తీవ్రమైన శ్రమలు వారు అనుభవిస్తూ ఉంటారు. వారు శ్రమలు అనుభవిస్తూ ఉండి ఆ 7 సంవత్సరాల శ్రమల కాలాన్ని సహిస్తే యేసు ప్రభు క్రిందికి వచ్చినప్పుడు ఎంతమంది అయితే యూదులు ఉంటారో వారందరూ కూడా రక్షింపబడతారు. ఏమంటాం మన వాళ్ళని? శేషం, రెమ్నెంట్ అంటాం కదా. అంటే ఖచ్చితంగా వాళ్ళు యేసు ప్రభు వచ్చిందాకా ఉండాలి. వాళ్ళు అంటే శ్రమలన్నీ సహించాలా. మధ్యలో శ్రమలు తట్టుకోలేక ఎందుకు వచ్చిందిలే ఈ క్రీస్తు విరోధకు నమస్కారం పెడితే సరిపోతుంది, మనం సుఖంగా బ్రతకొచ్చు కదా, ఎందుకు ఈ కష్టాలు పాలవటం అని ఒకవేళ వారు సహించలేకుండా క్రీస్తు విరోధి వైపు వెళ్ళిపోయినా లేకపోతే వారి ప్రాణాలు కోల్పోయినా వారు రక్షించబడే అవకాశం లేదు. కాబట్టి ఆ 7 సంవత్సరాల శ్రమల కాలంలో అంతం వరకు సహించిన వాడు మాత్రమే యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోగలరు. కాబట్టి ఈ వచనాన్ని ఇప్పటి కాలపు సంఘానికి, ఈ కృపాకాలానికి వర్తించడానికి ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా చెప్తే అంతం వరకు సహించాలి కదా, నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు రక్షించబడ్డావని, పరలోకానికి వెళ్తావని ఎలా నమ్మకంగా చెప్పగలవు అంటే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ఆ వచనం ఇప్పుడున్న ఈ డిస్పెన్సేషన్కి సంబంధించిన వచనం కాదు అని ఖచ్చితంగా మనం చెప్పగలగాలి. కాబట్టి మొదటి విషయం ఈ ఆయన ఒలీవ ప్రసంగంలో చెప్పినటువంటి మాట మనకు కనిపిస్తాం. అలాగే తర్వాత పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు, వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొంచు
నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఆ మధ్యలో మాట గమనించారా? తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఈ మాట తమ్మును కొనిన అనే మాట బట్టి ప్రభు కొన్నవారంటే రక్షించబడ్డవాళ్ళే. కాబట్టి రక్షించబడ్డ వాళ్ళు కూడా ప్రభువుని విసర్జించి నాశనానికి వెళ్ళే అవకాశం ఉంది అని అభిప్రాయపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది లార్జర్ సెన్స్లో యేసు ప్రభు రక్తం ఎంతమంది కోసం కార్చాడు? అందరి కోసం కార్చాడు కదా. అంటే ఆ ఖరీదు, ఆ పెనాల్టీ ఎంతమంది కోసం చెల్లించాడు? అందరి కోసం చెల్లించాడు. అంటే ఒక రీతిగా అందరూ కొనబడినట్టే, అందరిని కొన్నాడు ఆయన. కానీ ఎవరైతే ఆయన కొన్న దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళారో వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు. కాబట్టి ఇక్కడ కొనిన అనే మాటని కేవలం విశ్వాసులకే మనం చెప్పటానికి లేదు. మనుషులు అందరూ కూడా కనబడ్డారు. అలాగూ కొనబడ్డ మనుషుల్లో కొందరు ప్రభువుని విసర్జించవచ్చు కదా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభువుని విసర్జిస్తారు. ఒకవేళ వాళ్ళు యేసు ప్రభువుని విశ్వసించిన వారుగా కనిపించవచ్చు అప్పుడు దాకా, కానీ వారు నిజమైన విశ్వాసులు కాదు. వారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. కాబట్టి వారు ప్రభువుని విసర్జిస్తారు. కాబట్టి అక్కడ కొనిన అనే మాటలో వాళ్ళు విశ్వాసులు అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మరొక మాట యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు అన్నిటి ప్రకారము జరిగించినడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. ఈ మాటల్లో మనకి మరొక సందర్భం మనకు కనిపిస్తాం. నీతిపరుడు నీతిని విడిచి ఏం చేశాడు? పాపం చేశాడు. పాపం చేసి ఎలాంటి పాపం చేశాడు? దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించాడు. ఎంతగా జరిగించాడంటే అతడు చేసిన నీతి కార్యాలన్నీ ఇంకా జ్ఞాపకం రానంతగా చేశాడు. చేసినప్పుడు ఇంకా ఏమవుతాట? పాపమును బట్టి మరణమునందును అంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో కూడా చూసిన ఒక నీతిపరుడు మరణము నొందే అవకాశం మనకు దీంట్లో కనిపిస్తాం. కానీ ఇక్కడున్న వారిని మనం దేవుని కృప ద్వారా రక్షించబడిన వారుగా మనం చూడటానికి లేదు. ఇక్కడ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని యొక్క ప్రభుత్వంలో ఉన్నవారి గురించి చెప్తున్నాడు. గాడ్స్ గవర్నమెంట్లో ఉన్నవాడు, గాడ్స్ గ్రేస్లో ఉన్నవాళ్ళు కాదు. గాడ్స్ గ్రేస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ గవర్నమెంట్ కదా. ఇక్కడ ఉన్నవారు దేవుని ప్రభుత్వంలో ఉన్నవారు అంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. ఒకప్పుడు వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటించకపోవచ్చు, అలాగ వాళ్ళు ఫెయిల్ అవ్వచ్చు. కానీ వారు కృప ద్వారా రక్షించబడిన వారు కాదు. అలాంటి వారి గురించి ఆయన ఇక్కడ మాట్లాడట్లేదు. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 2వ వచనం కూడా చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 2వ వచనం. ఆసా, యోధావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమును నుండును.
మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన్ని విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. యూదా వారందరితో కూడా మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక రాజు మాట్లాడుతున్నాడు. ఆ రాజ్యములో ఉన్న యూదులందరి గురించి మాట్లాడుతున్నాడు. వారిని ఏమంటున్నాడంటే, మీరు యెహోవా పక్షపు వారుగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయన్ని విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు అంటున్నాడు. కాబట్టి ఆ రాజ్యములో ఉన్నవారు కొందరు యెహోవా పక్షంగా ఉండొచ్చు, యెహోవాని విచారణ చేయొచ్చు. కానీ కొందరు ఏం చేయొచ్చు? యెహోవాను విసర్జించవచ్చు, యెహోవాకు వ్యతిరేకంగా పనిచేయచ్చు. కాబట్టి దేవుని ఇశ్రాయేలు రాజ్యములో జరిగే సంగతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు రాజ్యములో అందరూ దేవునికి విధేయత చూపిన వాళ్ళు కాదు. కొందరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మనకు ఉండొచ్చు, కానీ కొందరు దేవునికి విధేయత చూపని వారు మనకు కనిపిస్తారు. కాబట్టి ఆ మాటల్ని ఇప్పటి కాలపు కృపాకాలంలో ఉన్న విశ్వాసులకి మనం అనువర్తించడానికి ఎలాంటి అవకాశం లేదు. మరొక వచనం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 20-22 వచనాలు చూద్దాం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత లోకమాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది అగును. 22 కూడా. ఆ కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. ఇక్కడున్న వారి గురించి చెప్తున్నాడు ఆయన. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత వారికి ఏముందట? యేసుక్రీస్తు విషయమైన జ్ఞానం ఉంది. అది కూడా ఎలా ఉంది? అనుభవ జ్ఞానం, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఉంది. అంటే చాలా బలంగా కనిపిస్తుంది అక్కడ మాట. అలా ఉంది. కానీ ఏం చేస్తున్నారట? ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరల వాటిలో చిక్కుబడ్డారట. మరల వాటిలో చిక్కుబట్టడం వల్ల ఏమైపోయింది? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదైపోయింది. ఇక్కడ అనుభవ జ్ఞానం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యం చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, చాలామందిని వెలిగించవచ్చు, వెలుగునివ్వచ్చు. చాలామంది యేసుప్రభు నమ్మిన వారు కాకుండా యేసుప్రభు బోధల చేత ప్రభావితం చేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు బోధల చేత ప్రభావితం చేయబడినంత మాత్రాన యేసుప్రభు రక్తము చేత, యేసుప్రభు శిలువ కార్యం చేత ఆకర్షించబడిన వారు అని మనం చెప్పుకోవటానికి లేదు. చాలామంది ప్రపంచ నాయకులు యేసుప్రభు బోధల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కదా. మహాత్మా గాంధీ గురించి చెప్పుకుంటాం. ఆయన జేబులో ఎప్పుడు కూడా ఏముండేదట? కొండ మీది ప్రసంగం ఉండేదట. అంత మాత్రాన యేసుప్రభు నందు విశ్వాసం ఉంచినట్టు కాదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన కూడా ఒకసారి యేసుప్రభుని గురించి చదవండి అని చెప్పాడు. అలాగే చాలామంది గొప్ప గొప్పవారు యేసుప్రభు యొక్క బోధల వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసుప్రభు యొక్క బోధల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడటం వల్ల వారికి యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞానం వారికి ఉండొచ్చు. కానీ వారు యేసుప్రభు శిలువ రక్తంలో వారి పాపాలు కడుక్కొని ఆయన బిడ్డలైన వారు కాదు. వారి గురించి ఇది మాట్లాడిన మాట కాదు. వారు ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత, అంటే ఇప్పటి వరకు యేసుప్రభు బోధనలిని ఏం చేశారట? వాళ్ళు లోక మాలిన్యం నుంచి తప్పించుకున్నారట. అంటే వీలైనంత వరకు
ఓ మంచి జీవితం, నీతి జీవితం వారు జీవించారు. వారు అలా నీతి జీవితం జీవించడానికి కారణం ఏంటంటే యేసుప్రభు యొక్క బోధలే కదా. ఇలాంటి మోరల్ టీచింగ్ చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. చాలామంది అలాంటి మోరల్ టీచింగ్స్ని వెంబడించే వాళ్ళు చాలామంది ఉంటారు. యేసుప్రభు యొక్క మొరాలిటీని తీసుకుంటే సరిపోదు కదా. యేసుప్రభు మనకిచ్చిన రక్షణ, యేసుప్రభు యొక్క కృప మనం స్వీకరిస్తేనే రక్షించబడతాం. కానీ ఆయన బోధల్లో ఉన్న మొరాలిటీ, ఆయన చెప్పాడు కదా, ఎవరన్నా ఒక చెంప చూపిస్తే మీరు మరొక చెంప చూపించండి అన్నారు. అలాగూ కనిపించిన వాళ్ళందరికీ మరో చెంప చూపించినంత మాత్రాన నీవు రక్షించబడిన వాడవు కావు. ఆయన బోధల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవటం వేరు, వెలిగించబడటం వేరు, నిజంగా రక్షించబడటం వేరు. కాబట్టి ఈ మాటలు కూడా అలాంటి వారి గురించి చెప్పట్లేదు. ఇక్కడ 22వ వచనం అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరుగును, కడుగబడిన పంది బొరదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. వాళ్ళు ఇప్పటి వరకు చాలా నీతి క్రియలు చేశారు, కానీ వాళ్ళకి ఏ స్వభావం ఉంది? ఇంకా ఈ 2 జంతువుల యొక్క స్వభావం ఉంది. కుక్క ఏం చేస్తాట? మళ్ళా తిరిగి తన వాంతికి తిరుగుతుందట. పంది ఏం చేస్తాట? దానికి మంచిగా స్నానం చేయించి, మంచి సోప్ వేసి స్నానం చేయించి, నీట్గా బట్టలు వేసినా ఒక మురుగు గుంట కనిపించగానే ఏం చేస్తే వెంటనే వెళ్ళి నువ్వెంత కాస్ట్లీ బట్టలు వేసినా అదేవి పట్టించుకోదు, తప్పకుండా మురుగు గుంటలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాని స్వభావం అది. వీళ్ళు కూడా అలాంటి స్వభావమే కలిగి ఉన్నారు. అయితే గొర్రె కనుక ఓ బురద గుంటలో పడింది అనుకోండి, ఏం చేస్తుంది? ఒక్క క్షణం కూడా దాంట్లో ఉండటానికి ప్రయత్నం చేయదు, ఎలాగైనా సరే బయటికి రావటానికి ప్రయత్నం చేస్తుంది. గొర్రె బురద గుంటలో పడే అవకాశం ఉంది, పందికి కూడా అవకాశం ఉంది. రెంటికి ఉన్న తేడా ఏంటంటే గొర్రె బురదలో పడినా వీలైనంత వరకు దాని నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తే, ఈ జంతువు అయితే దాంట్లో చక్కగా ఆనందిస్తూ జీవిస్తుంది కదా. కాబట్టి రక్షించబడిన వారు కేవలం ఆయన బోధల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వారు ఒకే రీతిగా మనం చూడటానికి లేదు. అలాగే ఇప్పటి వరకు మనం ఒక 4 విషయాలు మనం చూసాం కదా. దీంట్లో మన రక్షణ నిశ్చయం కాదేమో అని ఆలోచన కలిగించే వచనాలు మనం చదివాం. దేవుని వాక్యంలో అనేకమైన ఆధారాలు ఉండగా, అంటే మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి అనేక ఆధారాలు ఉండగా, కొన్ని మనకు అర్థం కాని విషయాలను బట్టి స్థిరపరచబడిన సత్యాన్ని మనం కాదు అనటానికి లేదు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా, ఆయన రక్షణ నిశ్చయత గురించి చెప్పినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు మనం చదువుకునే ఈ వచనాల్లో ఉన్న సందేహాలన్నీ కూడా మన ఇగ్నరెన్స్ని బట్టి, అంటే మనం దాన్ని అర్థం చేసుకోలేని దాన్ని బట్టి. కాబట్టి మన నాలెడ్జ్ని బట్టి మనం పొందిన వీటన్నిటినీ వదిలిపెట్టి మనం అర్థం కాని విషయాలను బట్టి ఓ సత్యాన్ని, స్థిరపరచబడిన సత్యాన్ని మనం ఎన్నడూ కూడా కాదనలేము. మంచిది. అలాగైతే మరో ప్రశ్న, ఓ విశ్వాసి రక్షించబడట అది శాశ్వతం, అది మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నాం కదా. ఓ విశ్వాసి మధ్యలో తన విశ్వాసాన్ని పోగొట్టుకోవచ్చా? అంటే ఇప్పుడు దాకా నమ్మినవాడు కొంతకాలానికి నేను యేసుప్రభుని నమ్మను అనే అవకాశం ఉందా? ఆ సంగతులు కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసుప్రభుని విశ్వసించిన వాడు కొన్ని సంవత్సరాల తర్వాత లేదు నేను ఆయన యేసుప్రభుని నమ్మను అలా చెప్పిన వాళ్ళు కూడా కొందరు ఈ మధ్యకాలంలో మనకు ఉన్నారు కదా. భారతదేశంలో ఉండగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి తర్వాత విదేశాలు వెళ్ళిన తర్వాత చాలా అక్కడ రకరకాల ప్రభావానికి లోనై ఆ తర్వాత లేదు యేసుప్రభు నిజమైన రక్షకుడు కాదు అని కొందరు ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనమున్న ప్రశ్న ఏంటంటే, కెన్ ఎనీవన్ సీజ్ బిలీవింగ్? అంటే విశ్వాసం ఉంచటం
ఆపివేసే అవకాశం ఉందా? కొంతకాలం విశ్వాసం ఉంచి తర్వాత ఆగిపోయే అవకాశం ఉందా? దానికి సహాయకరంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సివేచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యం. ఇక్కడ ఉన్న వారి గురించి కూడా చాలా మాటలు చెప్పబడ్డాయి కదా. ఒకసారి వెలిగింపబడి తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, అబ్బో చాలా పదాలు చెప్పాడు కదండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పదాలన్నీ. ఇవన్నీ అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలివేచు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యం. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడినటువంటి సందర్భం మనం అర్థం చేసుకోవాలి. చాలామంది యూదులు సువార్త విని ప్రభు బిడ్డలు అయ్యారు, క్రైస్తవులు అయ్యారు. చాలా కాలం క్రైస్తవులుగా కొనసాగారు. ఆ తర్వాత వాళ్ళకేమనిపించిందంటే ఈ క్రైస్తవ్యలో ఏమీ పెద్ద యాక్టివిటీ ఏమీ లేదు. మా యూదా మతంలో ఉంటే చాలా ఉంటాయి, సంవత్సరానికి ఒక 7 పండగలు ఉంటాయి, చాలా చాలా ఆచారాలు ఉంటాయి, చాలా చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇదేంటో చాలా ఏదో ఏమీ లేనట్టుగా, సారం లేనట్టుగా ఉంది ఈ మార్గం అని మళ్ళా తమ పాత ఆచారాలకి వెళ్ళిపోయారు. క్రైస్తవ్యులు కూడా ఇలాంటి సమస్య ఏర్పడింది కదా. యేసుప్రభును గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది మళ్ళీ ఏంటి ఏం బాగాలేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే రిఫార్మేషన్ జరిగిన తర్వాత కూడా 15వ శతాబ్దంలో రిఫార్మేషన్ జరిగింది. అంటే కాథలిక్ చర్చ్ నుంచి మార్టిన్ లూథర్ ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దేవుని వాక్యాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత చాలా విశ్వాసము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు అని, ఇంకా మధ్యలో ఎవరు మధ్యవర్తులు ఉండరని, యాజకత్వం అందరిది అని బోధించాడు. చాలామంది ఆకర్షితులై వచ్చారు. కొంతకాలం తర్వాత వీళ్ళకి అనిపించింది, అరే ఏంటి ఇది అంతా ఏమీ లేదు, చక్కగా ఇంతకుముందు అయితే మన ఫాదర్ ఇచ్చేవాడు, పైన తల మీద ఇలా అనేవాడు, లేకపోతే ఏదో కొన్ని చదివేవాడు, లేకపోతే ఏదో పాప పరిహార పత్రాలు సేల్ చేసేవాడు, చాలా ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు, చాలా పేల్గా ఉంది ఇది అని మళ్ళీ వెనక్కి పోవటానికి ప్రయత్నం చేశారు. అలాగే కొన్ని సంఘాలు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆ ఆచారాలన్నీ తీసుకొచ్చినాయి. అరే ఫాదర్ ఎలాగూ అంగి వేసుకుని మధ్యలో ఒక దట్టి కట్టి ఇదిగో పైన ఒక స్లాష్ వేసుకుంటాడో, ఇక నుంచి మళ్ళీ అది వేద్దాం, అది లేకపోతే అసలు ఏముంది యాజకుడు బోధకుడికి మనకి తేడా లేదు కాబట్టి మళ్ళీ అవి వేద్దామని కొన్ని చర్చెస్ మొదలేసినాయి కదా. అలాగే అంతకుముందు ఆల్టర్ అని ఆ పైన ఒక పులిపీట ఉండేది, ముందేమో మనుషులు ఉండేవాళ్ళు, మనుషులు ఆ ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడేమో లేదు, అందరు సమానం, అందరు యాజకులు అంటున్నారు, ఇదేం బాగాలేదు కాబట్టి మళ్ళీ మనం అలాగూ ఏజెల్స్ మనం ఏర్పడదాం అని మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగే అసలు ఏ విగ్రహం వద్దంటున్నారు, మరి ఏ విగ్రహం కాకుండా లేకపోతే ఏం బాగుంటుంది, కనీసం సిలువ నేద్దాం పైనుంచి కిందకి అని
మళ్ళీ సిలువేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా మొనోటనస్గా అనిపించింది అది. విశ్వాసము ద్వారా రక్షణ, అలాగే మనుషులందరి యాజకత్వం వాళ్ళకి అంత మంచిగా అనిపించలేదు. చాలా ఆచార కర్మకాండ ఉంటేనే మనుషులకు చాలా ఆసక్తి ఉంటారు. ఇలాంటి సందర్భాలు సంఘ చరిత్రలో చాలాసార్లు కనిపిస్తాయి. అలాగే యూదుల చరిత్రలో కూడా కనిపించింది. చాలామంది యూదులు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, వారు క్రైస్తవులు అయ్యారు. కానీ కొంతకాలం తర్వాత ఏమైపోయారు? లేదు, మళ్ళీ మా యూదా మతమే బాగుంది అని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు కొంతకాలం పూర్తి క్రైస్తవులాగా కనిపించారు. వారిని ఎలా ఏ ఉదాహరణతో వారిని ఎక్స్ప్లెయిన్ చేశాడంటే సంఖ్యాకాండం 14వ అధ్యాయం చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, క్షమించండి 13వ అధ్యాయంకి వెళ్దామా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం. పదమూడవ అధ్యాయంలో 12 మంది పంపడ్డారు. ఎవరు వాళ్ళు? వేగుల వారు పంపడ్డారు. వేగుల వారు వెళ్ళారు. వాళ్ళు హెబ్రోన్కి వెళ్ళారు. ఆ తర్వాత ఎష్కోల్కి వచ్చారు. ఎష్కోల్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏం కనిపించినాయి? 23వ వచనం చూద్దామా? వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. అక్కడికి వెళ్ళారు. అక్కడ అద్భుతంగా ఉన్నాయి. ఆ సోయర పట్టణం ఎలా ఉంది? ఏదేనో తోటలాగా ఉంది. చూడటానికి చాలా బాగుంది. అక్కడ పండ్లు బాగున్నాయి. ఆ పండ్లు రుచి బాగుంది. అన్నీ చూశారు వాళ్ళు కదా. రుచి చూచి ఎరిగారు వాళ్ళు కదా. ఎరిగారు కానీ మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చెప్పారు యెహోషువకి? అన్నీ బాగున్నాయి కానీ అక్కడ మనుషులు మాత్రం అబ్బో చాలా డేంజరస్గా ఉన్నారు, మనం మాత్రం వెళ్ళటానికి లేదు అన్నారు. వెళ్ళారు, చూచారు. వాళ్ళకి అనుభవం ఉంది, అనుభవ జ్ఞానం ఉంది కదా. వారు రుచి చూచి ఎరిగారు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అలాంటి వారిని గురించి దేవుడు ఏమన్నా అంటే 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 28వ వచనం. నీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ యెడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సణగిన వారందరూ రాలిపోవుదరు. వీళ్ళు అన్నీ రుచి చూచి తెలుసుకున్న వాళ్ళు చివరికి ఏమైపోయారు? రాలిపోయారు. అదే సందర్భాన్ని ఎత్తివేళ చెప్తున్నాడు. అంత రుచి చూచి అన్ని అనుభవాలు పొందిన తర్వాత కూడా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అవిశ్వాసంతో. కాబట్టే వారు ఏమైపోయారు? అరణ్యంలోనే రాలిపోయారు. కాబట్టి మీరు, యూదులైన మీరు అలాగ తిరిగి వెనక్కి వెళ్ళిపోవద్దు అని వారిని హెచ్చరిక చేయడానికి ఈ మాటలు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఖచ్చితంగా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు నిజంగా విశ్వాసులు అని చెప్పడానికి లేదు. వారు కొంతకాలం ప్రభావితమయ్యారు కానీ వారు నిజమైన విశ్వాసులు అని చెప్పడానికి లేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇదే రకమైన మాటలు మళ్ళీ 10వ అధ్యాయంలో కూడా ఉంటాయి. అక్కడ కూడా చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26 నుంచి 31 వరకు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసినడలా పాపములకు బలి ఎక్కన ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకన ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి
కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడును అంటున్నాడు. ఇక్కడ కూడా దాదాపుగా అలాంటి సందర్భమే మనకు కనిపిస్తాం. అంటే వీళ్ళు కొంతకాలం పూర్తి విశ్వాసలాగా కనిపించిన వాళ్ళు, కానీ తర్వాత వారి విశ్వాసములో నిలిచిన వాళ్ళు కాదు. అలాంటి వారు మనకు పూర్తిగా విశ్వాసులుగా కనిపించవచ్చు, కానీ నిజంగానే వారు విశ్వాసులు అని మనం చెప్పటానికి లేదు. వారు విశ్వాసులు అయ్యుంటే వారు ఖచ్చితంగా నిలిచి ఉండేవాళ్ళు. ఒక మాట మొదటి యోహాను పత్రికలో చూద్దాం, చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 19. వారు మనలో నుండి బయలువెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళారు. ఈ వచ్చిన అర్థం చెప్పండి ఇప్పుడు మీరు. వారు మనలో నుండి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దాకా మనలోనే ఉన్నారు. అంటే ఏ లెక్కలో ఉన్నారు వాళ్ళంతా? ఇప్పుడు దాకా విశ్వాసులే. మనలో నుండి బయలు వెళ్ళరి అంటే బయటికి వెళ్ళిపోయారు. కానీ వారు మన సంబంధాలు కాదు. మనలో నుండి వెళ్ళారు, ఇప్పుడు దాకా మనవాళ్ళే అనుకున్నాం, కానీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తే అర్థమైంది ఏంటంటే వాళ్ళు అసలు నిజంగా మనవాళ్ళు కాదు కదా. మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. వాళ్ళు కనుక నిజంగా విశ్వాసులైతే ఖచ్చితంగా వాళ్ళు నిలిచి ఉంటారు. లేకపోతే ఏదో ఒక రోజు వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి వారు వెళ్ళిపోయే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే వారు మన సంబంధులు కాదు. ఇప్పుడు దాకా మనోళ్ళే అనుకున్నాం, ఇప్పుడు దాకా విశ్వాసులే అనుకున్నాం, కానీ వారు నిజంగా విశ్వాసులు కాదు. నిజమైన విశ్వాసి ఎవరు కూడా ఏమవుడట? మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు. వారు నిజమైన విశ్వాసులు కాదు కాబట్టే వాళ్ళ మధ్యలో వెళ్ళిపోయారు. చాలాసార్లు అలాంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి. నా స్టూడెంట్ ఒక అతను ఉండేవాడు, చాలా మంచి తెలివి వెళ్ళవాడు, చాలా మంచి ఆస్పిరేషన్స్ ఉన్నాయి వాడికి. అరే ప్రభువుని నమ్ముకోరా, ప్రార్థన చేసుకోరా అని చెప్తే ఏదో జస్ట్ అలా తలూపాడు. ఆ తర్వాత ఎంబీబీఎస్ సీట్ రాలేదు, నర్సింగ్ చేసి నాకు కొన్ని రోజుల తర్వాత నేను నర్సరావుపేట శిలో సంఘానికి వెళ్తే అక్కడ కనిపించాడు. నాకు చాలా సంతోషం వేసింది. వాడు అన్నాడు, సార్ ఆ రోజు మీరు చెప్పారు కానీ నేను తర్వాత దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, కానీ తర్వాత ప్రభు నన్ను పట్టుకున్నాడు, నేను రక్షించబడ్డాను అని చెప్పాడు. చాలా సంతోషం వేసింది. అది కూడా ఒక మంచి సంఘంలో ఇప్పుడు చేర్చబడ్డాడు. చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది నాకు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చాడు, ఒక గవర్నమెంట్ కాంట్రాక్ట్ జాబ్లో 1-2 సార్లు కనిపించాడు. చాలా బాగున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా అంటే ఆ దగ్గర లేదు, సంఘానికి వెళ్తున్నానని చెప్పాడు. కానీ ఈ మధ్య కాలంలో అంటే అతడు ముఖ్యంగా ఈ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడు కాదు. ఈ మధ్య కాలంలో వాడి స్టేటస్లు, వాడి ఫేస్బుక్లని చూస్తే పూర్తిగా భిన్నంగా, అంటే అంతకుముందు తాను పాటించిన ఆచారాలన్నీ ఇంకా చాలా ఎక్కువగా పాటిస్తున్నాడు. అంటే సాధారణంగా మిగిలిన వాళ్ళంతా పాటించే దానికన్నా వీడు ఇంకా చాలా నిష్టగా పాటిస్తూ వాడి వేషధారణ అంతా మారిపోయింది. అంటే ఇప్పుడు దాకా నేను అనుకున్నదంతా ఒట్టిదే అనమాట కదా. కొంతకాలం అలా ఉన్నాడు, కానీ తర్వాత పూర్తిగా వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి వారు కొందరు వారు మనలోని వారు కారు. వారు మన సంబంధులైతే ఎలా ఉంటారు? వాళ్ళు నిలిచి ఉంటారు. కాదు, వారు మనలోని వారు కాదు అని అంటా ఉన్నాడు. కాబట్టి ఓ నిజమైన విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. అంత మాత్రమే కాదు, యోధాపత్రిక 24-25 వచనాల్లో ఎవరు వాడు తొట్టిల్లకుండా కాపాడతాడంటే మన ప్రభువే కాపాడతాడు కదా. యోధాపత్రిక 24వ అధ్యాయం చూద్దాం, చూడండి. యోధాపత్రిక 24వ అధ్యాయం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును
తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ఏ శక్తి ఉందట ఆయనకి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడటానికి, మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టడానికి. కాబట్టి రక్షించబడిన తర్వాత కేవలం మనం మాత్రమే కాదు మన రక్షణ కొనసాగించుకునేది. మన పాత్ర ఉంది. అదే సమయంలో మన ప్రభువు కూడా మనం తొట్టిల్లకుండా ఏం చేస్తాడు? మనల్ని కాపాడతాడు. ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబడినట్లు ఆయన మన పక్షంగా ఆయన పనిచేస్తాడు అని దీంట్లో మనకి కనిపిస్తాం. కాబట్టి ఓ విశ్వాసి కొంతకాలం విశ్వసించి తన విశ్వాసం పోగొట్టుకునే అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని విశ్వాసి అని చెప్పటానికి వీళ్ళే. మరో ప్రశ్న, ఓ విశ్వాసి, నిజమైన విశ్వాసి, అతను ఎంత పాపం చేసినా మళ్ళీ రక్షించబడతాడా? నిజమైన విశ్వాసి మళ్ళీ రక్షించబడే అవకాశం, ఎంత పాపం చేసినా తన రక్షణని కొనసాగించుకుంటాడా? ఇది ఓ ప్రాముఖ్యమైన ప్రశ్న. మొదటి యోహాను పత్రిక వెళదాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపక ఉందుము. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినట్లా మనం ఏమంటున్నాడు? మనం అబద్ధ మాడిన వారం అంటున్నాడు. 8వ వచనం కూడా చూద్దాం. 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. మనం పాపము లేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండాలి. ఇక్కడ రక్షించబడిన వారు నాలో పాపము లేదు అని చెప్పుకుంటే వారిని ఏమన్నాడు? అబద్ధికులు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? రక్షించబడిన వారు కూడా పాపం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఇంకా ఈ పాపపు శరీరంలో ఉన్నాం, పాపభూయిష్టమైన లోకంలో ఉన్నాం. ఇంకా మన దేహం విమోచించబడలేదు. పాపం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. అదే సమయంలో ఒక వ్యక్తి పాపములో పడినవాడు ఏం చేయాలట? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయాలి. ఓ విశ్వాసి పాపం చేయటం అనేది సామాన్యమైన విషయం, తప్పక జరిగే విషయం. కానీ ఏం చేస్తాడట? తన పాపము ఒప్పుకుంటే మన ప్రభు నమ్మదగినవాడు, అతన్ని క్షమిస్తాడు అని దీంట్లో మనకు కనిపిస్తాం. అయితే ఒక విశ్వాసి పాపము చేస్తూనే ఉన్నాడు అనుకోండి, అంటే పాపములో కొనసాగుతూ ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, గొర్రె కనుక బురదలో పడితే ఎలాగైనా బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఒక్కొప్పుడు రాలేకపోవచ్చు, ఒక్కొక్కడు బురద ప్రభావం చాలా ఎక్కువగా ఉండొచ్చు, చాలా ఎక్కువ కాలం బురదలోనే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, బయటికి రాలేకపోవచ్చు. కానీ దాని ఆలోచన మాత్రం ఎప్పుడు ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎలాగైనా ఏదో రోజు నేను బయటికి రావాలి అనే ఆలోచన ఉంటుంది. అదే పంది యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? బయటికి వద్దామనే ఆలోచనే ఉండదు. చాలా హ్యాపీగా ఉంది బురదలో ఉంటేనే నేను క్షేమంగా సంతోషంగా ఉంటాను అని కోరుకుంటాను. కాబట్టి పందికి గొర్రెకి ఎంత తేడా ఉందో ఓ విశ్వాసి పాపం చేయటానికిను ఒక అవిశ్వాసి పాపం చేయటానికి అంత తేడా ఉంది. ఒకవేళ ఒక విశ్వాసి బుద్ధిపూర్వకంగా పాపం చేసి నేను పాపంలోనే నిలిచి ఉంటాను అని కనుక కోరుకుంటున్నాడు అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తిని మన విశ్వాసి అనటానికి లేదు.
ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరైనా ప్రభువులాగా జీవించాలనే కోరిక ఆ వ్యక్తిలో ఉంటుంది. అతనిలో కోరిక ఉంటుంది. అదే సమయంలో పడిపోయిన వాడిని తిరిగి లేపటానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఎప్పుడు మన ప్రభు ప్రయత్నం చేస్తానంటాడు కదా. తొట్టిల్లకుండా మనల్ని కాపాడతాడు. పొరపాటున పడిపోతే ఆయన లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. లేవనెత్తడానికి కావలసిన అన్ని మార్గాలు యూజ్ చేస్తాడు. ఒకప్పుడు శిక్షిస్తాడు భౌతికంగా, అప్పుడన్నా వీడికి బుద్ధి వచ్చి బయటకు వస్తాడు. ఒక్కప్పుడు ఖండిస్తాడు, ఒక్కప్పుడు గద్దిస్తాడు. ఎలాగైనా ఒక వ్యక్తి పడిపోయిన వాడు తిరిగి లేవటానికి ప్రభు ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో ఆ వ్యక్తి కూడా తనలో ఏముంటుందో ఒకసారి రక్షించబడిన తర్వాత దేవుడు తనలో ఒక నవీన స్వభావం అనేది ఉంచాడు కదా. ఓ న్యూ మ్యాన్ ఉంటాడు. ఆ న్యూ మ్యాన్ ఆ బురదలో హ్యాపీగా పడుకొనివ్వడు కదా. మనలో ప్రాచీన స్వభావం ఎంత ఉందో అదే సమయంలో ఇంకేముంది, నవీన స్వభావం కూడా ఉంది. మన ప్రాచీన స్వభావం ఏమో బురదలోనే ఉందా అంటారు. నవీన స్వభావం ఏముంటుంది? లేదు బయటికి రావాలంటారు. ఖచ్చితంగా దాంట్లో కన్ఫ్రంటేషన్లోనే ఉంటాడు. అంతేగాని హ్యాపీగా ఇదే బాగుంది అని మాత్రం అనుకోడు. కాబట్టి ఒక విశ్వాసి అలాగూ పాపంలో ఇష్టపూర్వకంగా కొనసాగుతున్నాడంటే అతని రక్షణని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైనా వచనాలన్నిటి ఆధారంగా కొన్ని వచనాలు మనకు కొంత సందేహాన్ని కలిగించిన అనేకమైన వచనాల ద్వారా స్థిరపరచబడిన సత్యాన్ని మనం రూల్ అవుట్ చేయటానికి లేదు కదా. చాలా విషయాలు ఇంతకుముందు మనం చూసాం. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి యూట్యూబ్ చూడండి. మనం 12 అంశాలు చూసాం. వాటిలో ఖచ్చితంగా మన రక్షణ ఎంత నిశ్చయమో మనకు దాంట్లో అర్థమవుతుంది. ఇలాంటి నిశ్చయమైంది స్థిరమైనటువంటి వాక్యాన్ని మనం ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. సరే, మరొక ప్రశ్న. ఓ విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అదే సమయంలో అతనిలో గనక పాపం ఉంటే, అతని ఆలోచనలు కానీ అతని క్రియల్లో కానీ అతనిలో పాపం ఉంటే పరిశుద్ధాత్ముడు అతనిలో నివసిస్తాడా? 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 ఓ విశ్వాసి పాపం చేశాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు కదా. ఆయన వచ్చింది మధ్యలో వెళ్ళిపోవడానికి కాదు. ఆయన పర్మనెంట్ స్థావరం ఏర్పరచుకోవడానికి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు తప్పకుండా విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఉండే అవకాశం లేదు. అందుకే ఆయన ఏమన్నా మనం ఇండ్వెల్లింగ్ హోలీ స్పిరిట్, మనలో నివసించు పరిశుద్ధాత్మ. కాకపోతే ఎలా ఉంటాడు? చాలా బాధగా ఉంటాడనమాట, దుఃఖపడుతూ ఉంటాడు. ఆ మాట మనకు తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచొకడి అని. చదువుదాం వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. చాలు. కాబట్టి పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసిని విడిచిపెట్టి వెళ్ళే అవకాశం లేదు. ఇది ఒక ప్రశ్న. మరొక ప్రశ్న, మనం రక్షించబడ్డాము అని మనకు ఎలాగో తెలుసు? హౌ డు వీ నో దట్ వీ ఆర్ సేవ్డ్? మనం రక్షించబడ్డామని ఎలా తెలుసు? ఎలా తెలుస్తుంది మనం రక్షించబడ్డామని? ఎలా? మనం పాపాలు ఒప్పుకున్నాం, యేసు ప్రభుని విశ్వాసం ఉంచాం, ఒకరోజు తీర్మానం చేశాం, రక్షించబడ్డాం. ఇప్పుడు మరి నేను నిజంగా రక్షించబడ్డానా లేదా ఎలా తెలుసుకోవాలి? దానికి ఆధారం ఏంటి? దానికి ఆధారం దేవుని వాక్యమే ఆధారం, ఇంకా వేరే ఆధారం ఏమీ లేదు. నువ్వు రక్షించబడ్డావనే దానికి మనుషులకు కనపడటానికి రుజువులు నీ క్రియలు కనిపిస్తాయి. చుట్టుపక్కల మనుషులకి నువ్వు రక్షించబడ్డావు అనే దానికి రుజువు దేంట్లో కనిపిస్తుంది?
నీ క్రియల్లో కనిపిస్తుంది. మరి నీకు ప్రత్యేకంగా ఏమన్నా ఫీలింగ్ ఉంటుందా? నీకు ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని వాక్యం చెబుతుంది నువ్వు రక్షించబడ్డావని. ఆయన భూమి ఆకాశాలైనా గతించిపోతాయి కానీ నా మాటలు ఏమాత్రం గతించవు. ఆయన మాటలు గతించిపోయే కాదు. ఒక వ్యక్తి యేసుప్రభునందు విశ్వాసం ఉంచాడు అంటే అతను రక్షించబడతాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు విశ్వసించావంటే ఖచ్చితంగా నువ్వు రక్షించబడిన వాడవే. నువ్వు రక్షించబడటానికి ఏమాత్రం ఇంకా కొత్త రుజువేమీ అవసరం లేదు. కలలో వెలుగు కనిపించాలని కానీ, లేకపోతే ఓ దర్శనం రావాలని కానీ, ఇలాంటి వాటి కొరకు ఎదురు చూడమని దేవుని వాక్యాలు ఎక్కడ చెప్పలేదు. దేవుని వాక్యంలో రక్షించబడిన వారికి ఇలాంటి ఎవిడెన్సెస్ ఏమీ ఇవ్వలేదు. అపోస్తలుడైన పౌలుకి వెలుగు చూశాడు. ఎప్పుడు చూశాడు? రక్షించబడ్డప్పుడే చూశాడు కదా. రక్షించబడిన తర్వాత ఇంకా ఎలాంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. సువార్త ప్రకటించడానికే అపోస్తలుడైన పౌలుకి ఇంకా మామూలు వాళ్ళు ఎవరు సువార్త ప్రకటించే అవకాశం లేదు. అతని దగ్గరికి వెళ్ళే ధైర్యమే ఎవరికి లేదు. అలాంటప్పుడు దేవుడు ఆశ్చర్యంగా ఆయన ఒక గొప్ప వెలుగు ద్వారా ప్రత్యక్షమయ్యాడు. పౌలుకి తర్వాత సువార్త అందించాడు. అననీయ బాప్తీసం పొందాడు. అంతేకాని రక్షించబడిన దానికి గుర్తుగా ఇంకా మనమేం పొందాల్సిన అవసరమేమీ లేదు. చాలామందికి ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, నాలో ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఏదో ఉండాలి. నేను రక్షించబడిన తర్వాత ఐ షుడ్ ఫీల్ ద డిఫరెన్స్ ఇన్ మీ అని అనుకుంటారు కదా. నీ వాక్యమే నీకు మూలాధారం. అలాగే నీ నిజమైన పశ్చాత్తాపం, నిజమైన విశ్వాసమే ఆధారం. ఇంకా దానికి అదనంగా కలపాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ కొందరికి నేను రక్షించబడ్డాను అనే ఫీలింగ్ బాగా ఉండుండొచ్చు. కొందరికేమో అరే నిజంగా నేను రక్షించబడ్డానా లేదా అనే సందేహాలు కలగవచ్చు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తెలిసిన దాన్ని బట్టి, తెలియని దాన్ని బట్టి పూర్తి అవగాహన దేవుని వాక్యం అందరికి ఉండదు కదా. అంత మాత్రాన అతని రక్షణ స్థిరమైంది కాదు అంటానికి లేదు. కాబట్టి ఫీలింగ్స్ డూ నాట్ మ్యాటర్. దేవుని వాక్యమే మనకి ఆధారం. ఉదాహరణకి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా. దేవుడు అన్నాడు, మీరు మీ ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాలపైన రాయండి అన్నాడు. ఆ రాత్రి వేళ మరణదూత వస్తాడు. ఏ ఇంటిపైన ద్వారబంధాలపైన అయితే రక్తం లేదో దాంట్లో ప్రవేశిస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న పెద్ద కుమారుడు చనిపోతాడు. మనం కనుక వెళ్ళి ఇంటర్వ్యూ చేసామనుకోండి, ఇశ్రాయేలు కుటుంబాన్ని ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఓ మైక్కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తామన్నాం. బయట ద్వారబంధాలపైన రక్తం ఉంది. ఒక ఇంట్లోకి వెళ్ళాం. ఇంట్లోకి వెళ్ళి ఇలా అడిగాం, మీ ద్వారబంధాలకి రక్తం రాశారా? రాశామండి అని చెప్పారు. అయితే మీరు ఈరోజు మరణం నుంచి తప్పించుకుంటారని నమ్ముతున్నారా అన్నామనుకోండి, ఏమో సార్ తెలీదు అనవచ్చు కదా. రక్తం మాత్రం రాసామండి, కానీ మనకేం తెలుసు మరణదూత వస్తా మా ఇంట్లోకి వచ్చుద్దో రాదో మాకు తెలియదు అనవచ్చు. మరో గృహానికి వెళ్ళి ఇదే రెండు ప్రశ్నలు వేసాం. మీ ద్వారబంధాలపైన రక్తం రాశారా? రాశాం. మీరు ఈరోజు మరణం నుంచి తప్పించుకుంటారనుకుంటున్నారా? ఖచ్చితంగా తప్పించుకుంటాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రాత్రి వేళ ఇదిగో మాకు విడుదల దొరుకుతుంది, మేము రెడీగా ఉన్నాం బయటికి వెళ్ళటానికి అని ఇంకొకరు చాలా ఎగ్జైటెడ్గా సమాధానం చెప్పచ్చు. ఇద్దరిలో ఎవరు మరణం నుంచి తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకుంటారు? ఇద్దరు తప్పించుకుంటారు. కారణం ఏంటి? ఇద్దరు ద్వారబంధాలకి రక్తం రాశారు. మరణదూత లోపల ఉన్నవాడు భయపడి వణుకుతున్నాడా? లోపల ఉన్నవాడు ధైర్యంగా ఉన్నాడా? అవి పట్టించుకోడు. మరణదూత ఏం చూస్తాడు? ఈ ద్వారబంధాలపైన
రక్తం ఉందా లేదా, రక్తం ఉంటే లోపలికి వెళ్ళకూడదు, రక్తం లోపల లేకపోతే లోపలికి వెళ్ళాలి. అంతేగాని లోపలున్న ఫీలింగ్స్ని బట్టి ఒక వ్యక్తి రక్షణ మనం నిర్ణయించడానికి లేదు. అందుకే అనుకున్నాం కదా, 3 తరగతుల జర్నీలో 2వ తరగతి జర్నీని ఏమనుకున్నాం మనం, సేఫ్ బట్ నాట్ షూర్. వాళ్ళకి షూరిటీ లేదు, కానీ వాళ్ళు సేఫా కాదా, వాళ్ళు సేఫే కానీ ఏమి లేదు, వాళ్ళకి షూరిటీ లేదు. షూరిటీ లేదు కాబట్టి ఏమి లేదు వాళ్ళకి. షూరిటీ ఉంటే కనుక ఏముండేది, జాయ్ ఉండేది కదా, ఆనందం ఉండేది. సేఫ్టీ షూరిటీ 2 ఉన్న వాళ్ళకి ఏమున్నాయి, ఆనందం ఉంది. వీళ్ళకి ఏమి లేదు, ఆనందం లేదు, చాలా కలవరంతో ఉన్నారు. కానీ వీళ్ళ ప్రయాణం ప్రమాదం అంటే ఏమీ లేదు కదా, ప్రయాణం సురక్షితమే. కానీ వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు, సంతోషంగా చేయలేకపోతున్నారు. అంతే. వాళ్ళు సేఫ్గా వాళ్ళ గమ్యాన్ని చేరతారు, కానీ ఎలా చేరతారు, ఆందోళనతో కలవరంతో చేరతారు. ఫస్ట్ క్లాస్ వాళ్ళేమో హ్యాపీగా చేరతారు. మొత్తానికి ఇద్దరు కూడా ఎక్కడ చేరతారు, గమ్యం గ్యారంటీగా చేరతారు. కాబట్టి మన లోపల ఉన్న ఫీలింగ్స్ అనేది ముఖ్యం కాదు, ఖచ్చితంగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచటమే ముఖ్యం. నీ పాపాలు ప్రభు ఎదుట ఒప్పుకొని యేసుప్రభుని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోనికి స్వీకరిస్తే ఇంకా నీ రక్షణకి మరొక రుజువు ఏమీ అవసరం లేదు. అరే, మరొక ప్రశ్న, సమయం అయిపోయింది, ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను. నేను నిజంగా అసలు విశ్వసించానా లేదా అనేది నాకు సందేహం. నా విశ్వాసం నిజమైనదా లేదా? నేను లోపల చూసుకుంటే నాకేం కనపట్టలేదు విశ్వాసం. నాలో చూసుకుంటే నాకు నిజంగా నేను విశ్వసించానా లేదా అని అనుమానం వస్తూ ఉంది. మరి నేను నిజంగా రక్షించబడ్డానా లేదా? నీ విశ్వాసం నీకుందో లేదో లోపల చూసుకునేది కాదు. విశ్వాసం అనేది బయటికి చూడాల్సింది కదా. ఒక యాంకర్, లేకపోతే ఏమంటాం దాన్ని, ఒక ఓడ నిలబడి ఉండటానికి ఒక లంగర్ వేస్తాం కదా. లంగరు ఓడ లోపల వేస్తామా బయట వేస్తామా? బయట వేస్తాం కదా. నీలో విశ్వాసం ఉందా లేదా అని నీలో చూసుకుంటే కనపడదు. ఎవరి యందు విశ్వాసం ఉంచావో అటువైపు చూస్తే కనిపిస్తుంది. కాబట్టి నాలో విశ్వాసం ఉందా లేదా అని నువ్వు లోపలికి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మరికొందరికి ఉండే సందేహం ఏంటంటే, ఏది సరి అయిన విశ్వాసం, వాట్ ఈజ్ రైట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? ఇప్పుడు వరకు చాలా చెప్పుకున్నాం కదా. కొంతమంది ప్రభుత్వంలో ఉంటారు కానీ కృపలో ఉండరని, కొంతమంది ఏమో మైండ్తోనే ప్రభువుని వెంబడిస్తారు కానీ హార్ట్లో ఉండదని, అలాగే కొంతమంది బోధలు పాటిస్తారు కానీ వారు నిజమైన కృపను ఆశ్రయించిన వాళ్ళు కాదని మనం చాలా విషయాలు చెప్పుకున్నాం. ఇలాంటప్పుడు నిజంగా నా విశ్వాసం సరి అయిందా లేదా, నీ విశ్వాసం సరి అయిందా లేదా అని కాదు చెప్పుకోవద్దు, చూడాల్సింది నీ విశ్వాసం సరి అయిన దాని మీద ఉందా లేదా తెలుసుకోవాలి. దేర్ ఇస్ నథింగ్ లైక్ రైట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ రైట్ థింగ్, లేకపోతే రైట్ పర్సన్. సరి అయిన వ్యక్తి మీద విశ్వాసం ఉంచావా లేదా ముఖ్యం, కానీ నీ విశ్వాసం సరైందా లేదా అనేది ముఖ్యంగా. ఓ వ్యక్తి అట ఒకసారి ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో, అంటే సముద్రాలు ఎలా ఉంటాయంటే గడ్డగట్టిపోతాయి. ఎంతగా గడ్డగట్టిపోతాయి అంటే పైనేమో మంచు ఉంటుంది, అడుగునేమో నీళ్ళు ఉంటాయి. ఆ మంచు ఎంత థిక్గా ఉంటుందంటే దాని మీద చక్కగా మనం నడవచ్చు. అడుగున పెద్ద సముద్రం అన్నా సేఫ్గా నడవచ్చు. ఒకరోజు చాలా మంచి ఆ లేయర్ అంతా థిక్గా ఉందనుకొని చాలా కాన్ఫిడెంట్గా చకచకా నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్తే నిజానికి అనుకున్నంత థిక్నెస్ లేదు. అది ఒక్కసారి మునిగిపోయాడు. మునిగిపోతే అది ఎలాంటి నీళ్ళు అయ్యాయి,
చల్లటి నీళ్ళు, దాంట్లో మునిగిపోతే ఆబ్వియస్గా నిమోనియా వస్తుంది. నిమోనియా వచ్చింది. చాలా కాలం ఇంట్లోనే ఉన్నాడు. నిమోనియా తగ్గిన తర్వాత ఈసారి మళ్ళీ వెళ్ళాడు. ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు నిజంగానే ఐస్ బాగా పట్టి ఉంది, అంటే చాలా థిక్నెస్ బాగా ఉంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు చాలా భయంగా అడుగులేశాడు. భయంగా అడుగులేశాడంటే మళ్ళీ ఎంతమంది ఎలా మునిగిపోయానో ఇప్పుడు కూడా మునిగిపోతానే. కానీ అది మాత్రం లేయర్ మాత్రం చాలా థిక్నెస్ ఉంది. చక్కగా లోపలికి వెళ్ళాడు, నడిచాడు, ఏమి మునిగి పోలేదు. విశ్వాసం మొదటిసారి ఎక్కువ ఉందా, రెండోసారి ఎక్కువ ఉందా? కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంది? మొదటిసారి భలే కాన్ఫిడెంట్కి వెళ్ళాడు. కాన్ఫిడెంట్కి వెళ్ళినప్పుడు మునిగిపోయాడు. రెండోసారి ఎలా వెళ్ళాడు? అనుమానంగా వెళ్ళాడు. అనుమానంగా వెళ్ళినప్పుడు సేఫ్గా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? దేంట్లో తేడా? అక్కడ ఐస్ లేయర్లో తేడా కదా. కాబట్టి నీ విశ్వాసం ఎంత ఉంది ముఖ్యం కాదు, ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు ముఖ్యం. నీవు ఎలాంటి ఐస్ మీద విశ్వాసం ఉంచుతావు ముఖ్యం. ఇంతకుముందేమో చాలా థిన్ లేయర్ ఆఫ్ ఐస్ మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి పడిపోయాడు. ఇప్పుడేమో చాలా థిక్ లేయర్ ఆఫ్ ఐస్ మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు. కాబట్టి నీకు ఎంత విశ్వాసం అనేది ముఖ్యం కాదు, ఏది ముఖ్యం? ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావో ముఖ్యం. సరి అయిన వ్యక్తి మీద, సరి అయిన దాని మీద నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటావు. అలాగే నీ విశ్వాసం ఎంత ఉంటే నీవు రక్షించబడినాడు. ఎంత ఉంటే అంటే హౌ స్ట్రాంగ్ యువర్ ఫెయిత్ షుడ్ బి. ఎంత ఉండాలి విశ్వాసం? ఎంత బాగా ఉంటే నువ్వు నిజంగా రక్షించబడినాడు. ఒకసారి యేసు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే దోనిలో పేతురు చూశాడు. పేతురు చూసి, ప్రభా నేను కూడా నడుస్తాను అన్నాడు. నడిచాడు, 2 అడుగులు వేశాడు. ఏమైపోయాడు? మునిగిపోసాగా. వెంటనే ప్రభు చెయ్యి అందించాడు. ఎలా పట్టుకుని ఉంటాడు చెప్పండి పేతురు చెయ్యి? ప్రభు చెయ్యి ఎలా పట్టుకుని ఉంటాడు? చాలా గట్టిగా పట్టుకుని ఉంటాడు కదా. ఎందుకని? మునిగిపోతున్నానని. చాలా స్ట్రాంగ్ హోల్డ్ అనమాట, చాలా గట్టిగా పట్టుకుని ఉంటాడు. అంటే పేతురు చాలా స్ట్రాంగ్గా గట్టిగా పట్టుకున్నాడు. మన ప్రభు ఒకసారి ఆయన వెళ్తూ ఉన్నాడు, జనసమూహాలు ఆయన చుట్టూ ఉన్నారు. ఒక ఆమె రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వెనుక నుంచి వచ్చి ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టిందట. చెంగు ముట్టితే ఏమైపోయింది? ఆమె స్వస్థపరిచింది. ఎవరిది ఎక్కువ విశ్వాసం? చెయ్యి గట్టిగా పట్టుకున్నవాడదా, లేకపోతే అలాగూ టచ్ చేసి చేయకుండా ఆయన వస్త్రపు చెంగుని ముట్టినవాళ్ళదా? వస్త్రపు చెంగును ముట్టినామే కదా. వస్త్రపు చెంగు ముట్టగానే వెంటనే స్వస్థత దొరికింది ఆమె. కాబట్టి నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నావు అనేది ముఖ్యం కాదు. నీ విశ్వాసానికి కొలత నువ్వు ఎంత గట్టిగా పట్టుకోవటం కాదు. నీ విశ్వాసం సరి అయిన వ్యక్తి మీద ఉందా లేదా, అది ముఖ్యమైన సంగతి. కాబట్టి రక్షించబడిన వ్యక్తి తన విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం లేదు అని దేవుని వాక్యం ద్వారా అనేకమైన రుజువుల ద్వారా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడిన వారు, వారి రక్షణ నిత్యమైనది అని దేవుని వాక్యం ద్వారా మనం స్పష్టం చేయబడి అదే సమయంలో దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన సార్వభౌముడైన దేవుడు. మనం రక్షించిన తర్వాత ప్రభుదినం దాకా దాన్ని కొనసాగిస్తాడు ఆయన. అట్లని మన బాధ్యత ఏమి లేదా? మన బాధ్యత లేదు. మన సొంత రక్షణ మనం కొనసాగించుకోవాలి. మన రోల్ కూడా ఉంది. ప్రతి దాంట్లో 2 ఉంటాయి. ఒకటి గాడ్స్ సావరెనిటీ, దేవుని యొక్క సార్వభౌమత్వం. రెండవది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మానవ బాధ్యత. 2 కూడా ఉంటాయి. దేవుడే అన్నీ చూసుకుంటున్నాడు కదా, రక్షించబడ్డ తర్వాత దేవుడే నన్ను పరలోకాన్ని తీసుకుని వెళ్తున్నాడు కదా అని నా బాధ్యత ఏమీ లేదు అనటానికి లేదు. 2 ప్యారలల్ లైన్స్ అయినా తప్పకుండా 2 ఉండాల్సిందే. మన బాధ్యత కూడా ఉంది.
పాపం నుంచి దూరంగా ఉండాలి. అక్కడ రాస్తున్నాడు కదా, మీరు పాపం చేయాలని నేను ఈ మాటలన్నీ రాయట్లేదు, నేను పాపం చేసినా నా రక్షణ ఉంటుందిలే అని నువ్వు ధైర్యం పొంది లైసెన్షియస్గా ఉండటానికి నేను ఈ మాటలు రాయటం లేదు. నీవు పాపం చేసినప్పుడు ప్రభు క్షమిస్తాడు అని చెప్పటంలో దాంట్లో నీకు కావలసిన రక్షణ ఆనందం కొరకు చెప్తున్నాడు, కానీ నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ తీసుకోమని కాదు. కాబట్టి ఓ వ్యక్తి రక్షించబడిన తర్వాత తన సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అదే సమయంలో దేవుడు మనలను ఆయన రేవు దాకా దరిదాకా మనలను చేరుస్తాడు. ఈ మాటలు ప్రభునమైన బిడ్డలకు మనకి ప్రోత్సాహం, అదే సమయంలో హెచ్చరిక కూడా కలిగించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించను.